నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. స్థానిక 37, 36, 39 డివిజన్లలో ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు ఉర్లంకల లోకేష్, తంగెల బాజీ, యాల ప్రదీప్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడిగా రాధా తదితరులతో కలిసి ఆయా డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. ఒక పక్క వర్షం కురుస్తున్నా ప్రజల ఇబ్బందులు దూరం చేయాలన్న సంకల్పంతో ఆయా డివిజన్లలోని లలిత నగర్, ఆదెమ్మ దిబ్బ, కృష్ణ నగర్, లింగంపేట తదితర ప్రాంతాల్లో జరుగుతున్న డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరాభివృద్ధి ధ్యేయంగా తాము పనిచేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నగర అభివృద్ధిపై దృష్టి పెట్టామని అన్నారు. ఇక ప్రజలు అనేక కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్నారని, ఆ పనులన్నింటినీ కూడా సరిచేస్తున్నామన్నారు. కాగా ఆయా ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. ఇక సమస్యలను దూరం చేసేందుకే కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పర్యటనలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సార్ మనం సీతంపేటలో కొట్టేసరికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ రాయాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టేస్తారు. నిన్నే డిఎఫ్ఓ గారు చెప్పాను, ఏం పంపించినా కొట్టేస్తానన్నారు. ఇప్పుడు మేడంకి కొట్టు సగం ముక్క చేయాలా, లేకపోతే ఒక్కసారి ఏం కొట్టేసి ట్రాన్స్ఫర్ డైవర్ట్ చేయాలి. ఇప్పుడు మన వర్క్ ఏంటంటే రివర్స్ సెంటరింగ్ ఆగిపోయింది కదా. ఆదిత్య చెప్పలు చాలా ఫ్రీ అవుతుంది. మళ్ళీ రోడ్ కూడా ఇదంతా చేయాలి. చెప్పిన తర్వాత వెళ్ళాలి కదా. ఎవరికి వెళ్ళిపోతుంటే ఎవరికి వెళ్ళిపోతాయి. ఈ పైప్ లైన్కి ఇలా ఉంది లైన్. అప్పటి నుంచి లైన్లో డిస్టర్బ్ అయినాయి అన్నీ కూడా. అవును, లింగంపేట బాగుంటాయి. ఏది నల్లా చాలకి వెళ్తుంది, కొంతేమో